హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే అమ్మవారి ఆరో రోజు ప్రసాదం రవ కేసరి. దీనికోసం అయితే ముందుగా మనం పొయ్యి మీద పెనం పెట్టుకుని అందులో కొద్దిగా నెయ్యి పోసుకొని జీడిపప్పు అయితే వేపుకోవాలి. అవి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే అదే పెనంలో కొద్దిగా మళ్ళీ ఎక్కువ నెయ్యి వేసుకొని ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వేపుకోవాలి. ఇప్పుడైతే ఒక కప్పు ఉప్మా రవ్వకి 3 కప్పులు వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి బాగా మరిగించుకోవాలి. ఈ మరిగిన వేడి వాటర్ని మనం వేగుతున్న ఉప్మా రవ్వలో వేసుకోవాలి. ఈ వాటర్ని చూడండి, ఈ విధంగా వాటర్ వేసుకుంటే అది మెత్తగా అవుతుంది. వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత అవి వాటర్ అంతా దగ్గరికి అయిన తర్వాత మనం ఒక కప్పు పంచదార అయితే వేసుకోవాలి. పంచదార వేసుకొని బాగా కలుపుకోవాలి. మళ్ళీని ఇప్పుడైతే మనకు కావాల్సిన ఈ విధంగా గట్టిగా చిక్కగా అయిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న జీడిపప్పు అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. మళ్ళీని ఇలా కలుపుకొని మనం ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే అమ్మవారు 6వ రోజు నైవేద్యం రెడీ అయినట్టే. మీరు కూడా సింపుల్గా ఈ విధంగా చేసుకోండి. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం.